నెల్లూరు జిల్లా విశ్వనాథరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణి కరుణపై భర్త శేషగిరిరావు కత్తితో దాడి చేశాడు. దీంతో కరుణను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సుమారు 14 కత్తిపోట్లు పొడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరుణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ గా శేషగిరిరావు పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో హత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నిండు గర్భిణి అని చూడకుండా ఆమె భర్తే 14 కత్తిపోటు పొడిచిన ఘటన ప్రస్తుతం నెల్లూరులో వినిపిస్తున్నటువంటి మాట, అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, మొత్తానికైతే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఇటు బిట్రకుంటకు సంబంధించినటువంటి విశ్వనాథరావుపేటలో ఒక గర్భిణిని ప్రస్తుతం వాళ్ళ భర్త ఎవరైతే వెంకటశేషారావు ఉన్నారో అతను అత్యంత కిరాతకంగా కూడా పొడిచడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం అయితే విషమంగా ఉంది. అయితే ఇక్కడ పోలీసులు మాత్రం ఆమె గర్భిణి కాదు, వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి, ఆ నేపథ్యంలోనే ఆమె మీద హత్యకి పన్నాగం పన్నాడని చెప్పి పోలీసులు ఒక ప్రకటన అయితే జారీ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హత్యకి గురి కాబడిందో ఎవరైతే కరుణ కుమారి ఉందో ఆమె మాత్రం నేను గర్భిణిని అని చెప్పడం జరిగింది. మొత్తానికైతే అది ఒక ఎపిసోడ్ గా మరి దాని గురించి తెలియాల్సిన అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే భర్త ఉన్నారో వెంకటశేషారావు, ఆయనకి తొలిగా పెళ్ళయింది. శ్రీలేఖ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో కొంత గొడవలు ఏర్పడి 2 బిడ్డలు ఉన్నప్పటికీ కూడా ఆమెతో దూరంగా ఉండి మరో ఎవరైతే కరుణ కుమారి ఉందో ఆమెని ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరు వివాహం చేసుకొని సపరేట్ గా విశ్వనాథరావుపేటలో ఉన్నారు. అయితే తరచూ కూడా వాళ్ళిద్దరు బిడ్డలు చూసుకునేందుకు, మొదటి భార్య బిడ్డలు చూసుకునేందుకు కూడా కావలికి ఇటు బిట్రకుంట నుంచి తరచూ వెళ్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచూ ఇద్దరి మధ్య వివాదం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే ఇతను రైల్వేకి సంబంధించినటువంటి పైలట్ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైల్వేకి సంబంధించినటువంటి లోకో పైలట్ గా పనిచేస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు ఉదయం నేను జరిగినటువంటి ఈ యొక్క కరుణ కుమారిపై ఏదైతే చాకు ఉంటుందో ఆ చాకుతో ఒక 14 పోట్లు పొడవడం జరిగింది. అయితే వెంటనే హుటాహుటిన 108 ద్వారా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కూడా నారాయణ హాస్పిటల్ చేర్చడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి బాగానే ఉంది, కోలుకుందని చెప్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఒకవైపు ఆమె గర్భిణి అయితే కాదని చెప్తున్నారు. మరి కావలి ఏరియా ఆసుపత్రిలో మాత్రం డైరెక్ట్ గా తానే గర్భిణి అని చెప్పి ఇటు పోలీసులకు చెప్పినట్లుగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వెంకటశేషగిరిరావుని అయితే పట్టుకున్నారు, అదుపులో తీసుకొని ఇందువల్ల హత్య చేయాల్సి వచ్చిన పరిస్థితి, ఎందుకు దానికి దాడి చేయడం జరిగిందని మీద అడుగుతున్నారు. పోలీసులు దీని మీద కేసు కూడా నమోదు చేసి దీనికి సంబంధించి ఇలాంటి వాటికి మీద ఎవరైనా చర్యలు చేపడితే ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు అయితే ఉంటాయని చెప్పి ఒకవైపు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతాం. థ్యాంక్ యూ.